సో, ఇక టాపిక్‌లోకి వచ్చేద్దాము. ఈరోజు భక్తి భక్తులు రకాలు అనే టాపిక్ చేద్దాం. భక్తులనేవాళ్ళు 3 రకాలుగా ఉంటారండి. ఒకరు పరమ సాధకులు, రెండోవాళ్ళొచ్చేసి మధ్యస్థ స్థాయి సాధకులనమాట. మూడోవాళ్ళు అధమ భక్తులు. ఈ కేటగిరీ ఏంటనేది చూద్దాం. ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తారో చూద్దాం. సో, పరమ సాధకులనేవాళ్ళు ఎప్పుడు కూడాను భగవంతునితో నేరుగా వాళ్ళు కనెక్టివిటీలో ఉంటారనమాట. వాళ్ళకు ఈ ఫిజికల్ అపియరెన్సెస్ కానీ, ఫిజికల్‌గా మనం ఇచ్చే పూలు, ప్రసాదాలు ఇట్లాంటివి ఏమి వాళ్ళ సబ్మిషన్ ఉండదు. డైరెక్ట్‌గా వాళ్ళు భగవంతునితో నిరంతర ధ్యానంలో ఆ మమేక స్థితిలో ఆ మమేకమయ్యి వాళ్ళు రమిస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రమణ మహర్షుల వారు. సో, ఇలాంటి మనకు ఇట్లాంటి కేటగిరీ అంటే ఈ రమణ మహర్షుల వారిని ఇట్లాంటి అవధూత తత్వాలు అంటే మిగతా అవధూత తత్వాలు వీటిలనందరిని కూడా మనము పరమ సాధకులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు కేవలం వీళ్ళకి ఎటువంటి ఫిజికల్ అపియరెన్సెస్ ఏమీ ఉండవు. డైరెక్ట్ భగవంతుని వాళ్ళెక్కడ కూర్చుంటే అక్కడే ఇంకంతే. అంతా ఒకటే అనే దాంట్లో వాళ్ళు ఉండి కంప్లీట్‌గా భగవంతుని వాళ్ళ సబ్మిషన్ అనేది ఉంటుందనమాట. ఇది పరమ సాధకులంటారు వీళ్ళని.